హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి గెస్ట్‌తో మీ ముందుకొచ్చిన మంచి మంచి పాటలతోని ఒక పెద్దన్నొచ్చిండు ఈరోజైతే. అన్నని పరిచయం చేసుకుందాం. అన్న నమస్తే. నమస్తే మేడం. అన్న ఫస్ట్ మీరెక్కడి నుంచి వచ్చిర్రు? మీ వివరాలు ఒకసారి మన ఛానల్‌కి చెప్పిన తర్వాత ఒక మంచి పాటతోని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం. మేడం మాది వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం తిరుమలాపూర్, తిరుమలాపురం మా విలేజ్ మేడం. హ్మ్. నా పేరు రాజేష్. రాజేష్ గారు. ఓకే అన్న. ఒక మంచి పాటతోని స్టార్ట్ చేసినాక తర్వాత మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. సరే మేడం. జోహారు జోహార్లు, జోహారు జోహార్లు, ప్రజాయుద్ధ నౌక గద్దరన్న నీకు జోహారు జోహార్లు. కష్టజీవుల పాట, కన్నీటి పాట, కష్టాల కడగండ్లు కడ తీర్చిన పాట, కూలి నాలి జనుల కూటి కొరకు పాట, నాగేటి సాలల్ల నడక నేర్చిన పాట. జోహారు జోహార్లు, జోహారు జోహార్లు, ప్రజాయుద్ధ నౌక గద్దరన్న నీకు జోహారు జోహార్లు. వంగొంగి నాటేసే అమ్మలక్కల నోట కష్టాన్ని మరిపించే కమ్మనైన పాట, బానిస సంఖ్యలు తెంచింది పాట, పోరు తెలంగాణ పొలికేక పాట. జోహారు జోహార్లు, జోహారు జోహార్లు, ప్రజాయుద్ధ నౌక గద్దరన్న నీకు జోహారు జోహార్లు, జోహారు జోహార్లు. సూపర్ అన్న. గద్దరన్న యాడ్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు. గద్దరన్న ఇప్పుడు బతికే ఉంటాడు, పాటల రూపంలో ప్రతి ఒక్కరి గొంతులో ఉంటాడు. గద్దరన్న ఎక్కడున్నా వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సూపర్ అన్న, సూపర్. అన్న మీరు ఎక్కడుంటారు? మేడం ప్రజెంట్గా అయితే అల్వాల్ బుద్ధినగర్ మేడం. బుద్ధినగర్ అంటే ఊర్లో ఉండారా ఇప్పుడు? ఇప్పుడు ఊళ్ళో లేము మేడం, ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాం. హైదరాబాద్. ఎన్ని ఇయర్స్ వచ్చింది ఇక్కడ మేడం వచ్చి? నేను 2003 నుంచి బుధేనాలని ఉంటున్నాను. ఇక్కడనే ఉంటారన్న. ఇప్పుడు పాటల ప్రస్తావన ఎప్పటి నుంచి స్టార్ట్ చేసారు మీరు? పాటల ప్రస్తావన అంటే నేను 7th క్లాస్ చదివేటప్పుడు అప్పుడు అక్షరకిరణం ఉండే మేడం. అప్పుడు ఒక పాట వాళ్ళలాగా పాడాలి అంటే కళాకారులు వచ్చేది వీళ్ళకు. నైట్ బల్ల కొరకు పాడుతుంటే వాళ్ళ మీద నేను అప్పుడు చిన్న చిన్న పాడాలనే ఉద్దేశంతో ఆ విధంగా అంబేద్కర్ జయంతికి అట్లాంటి వాళ్ళప్పుడు పాడాలనిపించేది. స్కూళ్ళల్లో వాళ్ళని చూస్తే మీకు వచ్చింది అనమాట ఆలోచన. అంటే ఇంట్లో ఎవరు లేరు అంటే పాడే అమ్మ వాళ్ళ నుంచి కాకుండా బయట వాళ్ళ నుంచే ఎక్కువ? అంటే మా నాన్న భజన పాటలు పాడేది, కోలాటం పాటలు పాడేది. మీ సైడ్ ఎక్కువ ఉంటాయి అన్న పాలమూరు. ఓకే అన్న. ఇంకొక మంచి పాట నాన్న మీద నేను రాసుకున్నటువంటి. తప్పకుండా అన్న. ఎంత మంచి మనసున్నదో, ఎద నిండా సోటున్నదో, నడిపించే నావా నాన్న, బతుకు పంచేతోవా నాన్న, నడిపించే నావా నాన్న, బతుకు పంచేతోవా నాన్న. బువ్వదిన కాలిగినానంటే బుజ్జగించి తినిపించావు, బడికెళ్ళనని మారం చేస్తే 10 పైసలిచ్చి బడికంపావు, చెదిరిన పొదరిల్లులోన పొందికంగా బతికినావు, మోడు వారకుండా బతుకుల తొలకరి చినుకైనావు. మా బతుకులల్ల వెలుగులు నింపా, మా బతుకులల్ల వెలుగులు నింపా, ఆకలిని దిగమింగినావు. ఎంత మంచి మనసున్నదో, ఎద నిండా సోటున్నదో, నడిపించే నావా నాన్న, నడిపించే నావా నాన్న, బతుకు పంచేతోవా నాన్న. ఎండకు ఎండినావు, వానకెంతో తడిచినావు, రేయి పగలు పనులెన్నో చేసి బతుకు బండి లాగినావు, నిలువెత్తు భవితను కోరి బాధలను భరించినావు, చిలను చెక్కే ఉలిలా మారి మా బతుకునంత మలిచినావు. కొత్త ఊసులెన్నో మోసుకొచ్చి, కొత్త ఊసులెన్నో మోసుకొచ్చి నా మనసు నిన్న నింపినావు. ఎంత మంచి మనసున్నదో, ఎద నిండా సోటున్నదో, నడిపించే నావా నాన్న, బతుకు పంచేతోవా నాన్న, నడిపించే నావా నాన్న, బతుకు పంచేతోవా నాన్న. ఏమిచ్చి నీ రుణం
తీర్చుకుందుమయ్యా ఏమిచ్చి నీ రుణం తీర్చుకుందుమయ్యా వెల కట్టలేనిది నీ జీవితం వెల కట్టలేనిది నీ జీవితం నీ ఏలు పట్టి నడిచేటప్పుడు తెలువలేదే నాన్న విలువ నీ విలువ తెలిసే నాటికి దూరమైనవే నాన్న నీ విలువ తెలిసే నాటికి దూరమైనవే నాన్న. సూపర్ అన్న, సూపర్. నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. ఉన్నారా అన్న నాన్న? లేదు మేడం, మా నాన్న 2018లో చనిపోయిండు. అయితే యాక్చువల్గా నేను నా జీవితంలో జరిగిన సంఘటన ఇది. అంటే నాకు 20 సంవత్సరాల ఏజ్ వరకే మా అమ్మ చనిపోయింది. అమ్మ కూడా లేదు. 18-20 సంవత్సరాలు మా అమ్మ చనిపోయింది. మా నాన్న లాస్ట్కు నేను 6 మందిలో నేను ఒక్కనే ఉన్నా. నా వెనుక 5 మంది చనిపోయి నేను ఒక్కనే ఉన్నా ప్రజెంట్గా. నా యొక్క బాధ ఆవేశం అంటే ఆ విధంగా నేను ఓకేనా, తప్పకుండా. నాన్న అంటే అందరికి ఇష్టమే. ఎందుకంటే ఇవాళ రేపు అందరూ తల్లిదండ్రులని రోడ్ల మీద ఆస్తులని తీసుకొని ఒక అనాథాశ్రమాల రోడ్ల మీద కన్న బిడ్డలు కూడా అలాగే చేస్తున్నారు. మీరు మంచిగా గుర్తు చేసిరన్న. ఈ ఏజ్లో కూడా నాన్న మీద ప్రేమ చాలా చక్కగా చెప్పిండ్రు. సూపర్ అన్న, సూపర్. ఇప్పుడు ఎక్కడ ఉంటారు మీరు? మోతీనగర్ అన్నారు కదా? బూదీనగర్. ఇక్కడనే ఉంటారు? ఇంకా ఏమైనా జాబ్ చేస్తారా? నేనైతే మేస్త్రి పని చేస్తా. మేస్త్రి పని. పిల్లలన్నా? పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి మేడం. వాళ్ళు చదువుతున్నారా? ఇంట్లో మీ వైఫ్ కూడా? మా భార్య కూడా మా అమ్మాయి పనికి వస్తుంది. మీరు ఒక్కరే ఇక మీ ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చేసింది? ఇక్కడ ఊరికి అట్లా ఏమి వెళ్ళారు? అంటే పండుగలకు ఏమన్నా ఫంక్షన్స్ అట్లా ఉంటే వెళ్తాం మేడం. మళ్ళీ వస్తాం. గడుస్తుంది అన్ని ఇక్కడ హైదరాబాద్ లో అంటే మేడం ఇంకా ప్రజెంట్ సిచ్యువేషన్లో బ్రతకడం గొప్ప, సంపాదన అంటే తర్వాత విషయం. అంటే మనం చేసే ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండడమే మన మానవ జీవితం మేడం. సూపర్ అన్న. ఎవరి మీద ఆధారపడకుండా మనకు మనం ఉండాలి అంతే. ఇంకొక మంచి పాటన అంటే మీరు సొంతంగా రాస్తా అని చెప్పారు నాతో. ఇవల్ల నేను రాసిన మేడం. ఇవన్నీ మీరు రాసిన? అయితే ఇంకొక పాట మీరు రాసింది మొన్న పీర్ల పండుగ సందర్భంగా నేను రాసుకున్న ఒక పాట మేడం. అంటే పీర్ల పండుగ అంటే అది మనం దినాలు చనిపోయిన తర్వాత దినాలు ఏ విధంగా చేసుకుంటామో ముస్లిమ్స్ కూడా దినాలు చేసుకుంటాం. అంటే వాళ్ళ పెద్దలకు జ్ఞాపకార్థం వాళ్ళ దాంట్లో అట్లా ఆ విధంగా నేను. కర్బల యుద్ధం కాల నాగులై కాటేసి సంపినాదో ఏడారియతలకు మతలబు లేక మారణ హోమం చేసినాదో కర్బల యుద్ధము కాల నాగులై కాటేసి సంపినాదో ఏడారియతలకు మతలబు లేక మారణ హోమం చేసినాదో ముసలలను పసి పిల్లలను చిత్రహింసలు పెట్టి చంపినాదో 70 మంది వీరులను అంతమే చేసినాదో తన పంతమే నెగ్గినాదో కర్బల యుద్ధము కాల నాగులై కాటేసి చంపినాదో ఏడారియతలకు మతలబు లేక మారణ హోమం చేసినాదో వీరుల త్యాగాల దినమే నేడు పీరీల పండుగయే వీరుల త్యాగాల దినమే నేడు పీరీల పండుగయే కులమతాలకు అతీతంగా ప్రపంచ పండుగయే ప్రపంచ ఐక్యతకు చిహ్నమాయే కర్బల యుద్ధము కాల నాగులై కాటేసి చంపినాదో ఏడారియతలకు మతలబు లేక మారణ హోమం చేసినాదో. అంటే వాళ్ళ దాని గురించి కూడా మీరే రాశారు? అంటే మేడం ఇప్పుడు ఆ సందర్భం ఎందుకు వచ్చింది అసలు? ఎందుకు వచ్చిందంటే అయితే మన పీర్ల పండుగ సందర్భంగా రవీంద్ర భారతిలో కవి సమ్మేళనం ఉన్నది. అది స్టేట్ వైజ్గా ఉంటే నేను అక్కడ పార్టిసిపేట్ చేసిన. అంటే అసలుకు ఈడ ముస్లింలకు హిందువులకు సత్సంబంధాలు ఉన్నాయి. ఒకటి అంటే అన్నదమ్ముల వల్ల కలిసిమెలిసి ఆ విధంగా సంబంధాలు ఒకటి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే ముస్లిం అమ్మాయిని మన అమ్మాయిని అట్లా చేసుకొని ప్రపంచవ్యాప్తంగా
వాళ్ళ పండుగలు కూడా ఆ విధంగా చేసుకుంటుండ్రు. ఉమ్. అంటే ఈడ ఒక స్నేహశీలి భావాన్ని మన భారతీయ తత్వంలో సంస్కృతి. వాళ్ళది విలీనం అయిపోయి అంత కలిసిమెలిసి ఉన్నాం అనేది నా ఉద్దేశం. అవును, ఇప్పుడు ఉందా అన్నట్లా? అంటే ఇప్పుడు ఉంది, పల్లెటూళ్ళు అయితే 100% పల్లెటూరులో కలిసి ఉంటారు. పల్లెటూరు పల్లెటూరులో 100% కలిసి ఉంది ఉంటారు. మేడం. అవును, ఇక్కడ హైదరాబాద్ సిటీ టౌన్లో అంటే ఒక ఈవెన్ హైదరాబాద్ కాదు, అవును, హెడ్ ఆఫ్ ద టౌన్స్ టోటల్ ఇన్ ఇండియా అవును. ఎట్లుందంటే కల్చరు ఈ అంత ఒరిజినాలిటీ అనేది రోజు తగ్గుతుంది మేడం. పల్లెటూరులో మంచిగా వరుసలు పెట్టి పిలుచుకుంటారు వరుసలు కదన్నా, మంచిగా ఉంటది ఊర్లలో. అట్లా అంటే పల్లెటూళ్ళు ఉడక ఇప్పుడిప్పుడు ఈ సిటీ కల్చరు విషవాయువులా వ్యాపిస్తుంది మేడం. దాని అంటే మీద ఇప్పుడు ఏమైనా దాని మీద రాసిరా? ఒక ప్రభావం ఆ విధంగా రాసిరా ఉంటుంది. ఏమన్నా పాట దాని మీద? లేదు మేడం, దాని మీద. రాయండి. అంటే అంటే పల్లెటూరులో జరిగిన సంఘటన అంటే మా ఊర్లో పేదలకు ఇచ్చిన ప్లాట్లను నడు ఊర్లో పార్క్ చేసారు మేడం. ఆ నడు ఊర్లో పార్క్ చేసి దాని మీద ఒక రాసుకున్న పాట. రా. నన్ను గన్న నా పల్లెటూరు మమత సమతల పూల తేరు, నన్ను గన్న నా పల్లెటూరు మమత సమతల పూల తేరు, ఆప్యాయత అనురాగం అందరికి పంచేది నాడు, ఆప్యాయత అనురాగం అందరికి పంచేది నాడు, కుటిల బుద్ధితో కుళ్ళిన శవమూలె కంపు కొడుతున్నది నేడు, నన్ను కన్న నా పల్లెటూరు మమత సమతల పూల తేరు, నన్ను కన్న నా పల్లెటూరు